హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అలిగారా? ఈసారి క్యాబినెట్ సమావేశం సాక్షిగా చంద్రబాబు నాయుడుపై అలిగారా అనే వార్త వస్తుంది. ముఖ్యంగా మనకు అందుతున్నటువంటి హైలీ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం నిన్న క్యాబినెట్ సమావేశం ప్రారంభంలోనే పవన్ కళ్యాణ్ అలిగి వెళ్ళిపోయారు అనేది ప్రధానంగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి బయట వచ్చినటువంటి వార్త ఏంటంటే పవన్ కళ్యాణ్కు అస్వస్థత చేసింది. ముఖ్యంగా ఆయనకు వెన్నునొప్పి మరోసారి తీవ్రమైంది. దాంతో ఆయన క్యాబినెట్ సమావేశంలో కూర్చోలేక బయటకు వెళ్ళిపోయారు అనేది క్లియర్ కట్గా ఒక సమాచారం. కానీ అక్కడ పాల్గొన్నటువంటి మంత్రులు కానీ అక్కడ ఉన్నటువంటి ఇతర సోర్సెస్ ద్వారా కానీ తెలిసిన సమాచారం ఏంటంటే వాస్తవానికి ఇక్కడ మెగా డిఎస్సి అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా పనిచేసింది. వాస్తవానికి మెగా డిఎస్సి దగా డిఎస్సి అంటూ ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక క్యాంపెయినింగ్ నడిపిస్తోంది. ముఖ్యంగా డిఎస్సి నిర్వహణలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. మెగా డిఎస్సి ఒక దగా డిఎస్సి, మెగా డిఎస్సి మెగా లీక్, మెరిట్ లిస్ట్ మాయమైపోయింది, ఇష్టం వచ్చినట్టు జీవోలు రిలీజ్ చేసి కావలసిన వారికి ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. ఇలా రకరకాల ఆరోపణలతో అర్హులైన అభ్యర్థులకు మాత్రం టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్ జరగలేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ, విమర్శ. సో ఈ నేపథ్యంలో మెగా డిఎస్సి అంశంపై ఇప్పటికే వైఎస్ జగన్ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మెగా డిఎస్సితో బాధితులైనటువంటి అభ్యర్థులందరికీ న్యాయ పోరాటంలో సహాయ సహకారాలు పార్టీ తరపున అందిస్తామని చెప్పి ఒక భరోసా ఇచ్చారు. పెద్ద ఎత్తున బాధితులు కూడా వైఎస్ జగన్ కలిశారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా డిఎస్సి అంశాన్ని పెద్ద ఎత్తున డిఎస్సి 16,000 పోస్టుల మెగా డిఎస్సిని సమర్థవంతంగా నిర్వహించలేకపోయింది, లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంది అంటూ పెద్ద ఎత్తున ఒక క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ క్యాబినెట్ సమావేశంలో ఇదే అంశం చర్చకు వచ్చింది. ముఖ్యంగా మెగా డిఎస్సి విషయం. మెగా ఎందుకంటే విద్యాశాఖను నిర్వహిస్తున్నది చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్. నారా లోకేష్ ప్రస్తుతం క్యాబినెట్ సమావేశంలో లేరు, ఇండియాలో లేరు, ఆయన రష్యా పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో ఇక్కడ మెగా డిఎస్సి పేరిట జరుగుతున్నటువంటి ఏదైతే ఒక క్యాంపెయినింగ్ ఉందో మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ అటు బాధిత డిఎస్సి అభ్యర్థులే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడంతో ఇది తన కుమారుడైనటువంటి నారా లోకేష్ సమర్థతకు ఒక పరీక్షగా, నారా లోకేష్కు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉందని చెప్పి భావించినటువంటి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు క్లాస్ పీకినారు. క్లాస్ కూడా ఏం పీకారంటే మెగా డిఎస్సిపై ఇంత పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేస్తుంటే మెగా డిఎస్సి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారానికి మీరు ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు దీనికి చెక్ పెట్టలేకపోతున్నారంటూ చాలామంది దాదాపు 5-6 మంత్రుల్ని ఆయన 5-6 మంత్రులపై సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఈ దశలోని భాగంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా మీరు కూడా మాట్లాడి ఉండవలసింది అని చెప్పిన పరిస్థితి చంద్రబాబు నాయుడు నుంచి. దాంతో ఆయన అలిగి బయటకు వచ్చే ముందు కొన్ని వ్యాఖ్యలు చేసి బయటకు వెళ్ళిపోయారని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారం, సెలక్షన్ ప్రాసెస్కు సంబంధించినటువంటి వ్యవహారం, మెగా డిఎస్సిలో జరుగుతున్నటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి వ్యవహారంపై మాకు ఎలాంటి సమాచారం లేదు, అయినా ఆ శాఖలో జరిగినటువంటి తప్పుకు మేమెందుకు భుజాన మోసుకోవాలి, ఆ శాఖలో తప్పు జరిగితే ఆ శాఖ నుంచి ఆన్సర్ రావాలి కదా, ఆ శాఖలో తప్పు జరిగితే మేమెందుకు దాన్ని భుజాన్ని వేసుకుని మోయాలి అనేది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసినట్టుగా ఈ వ్యాఖ్యలు చేసి కాస్త అసంతృప్తిగా క్యాబినెట్ సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారనేది క్లియర్ కట్గా తెలుస్తోంది. అది కూడా హైలీ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ ద్వారా. ఓవరాల్గా డిఎస్సి వ్యవహారం అనేది కూటమి ప్రభుత్వానికి చాలా చిక్కు పెట్టే అంశంగానే మారింది. కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా డిఫెన్స్లో పడవేసింది. ఎందుకు పడవేసింది? ఇది కేవలం 16,000 ఉద్యోగాల టీచర్ పోస్టుల ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ కదా అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే డిఎస్సి కోసం వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఇదే డిఎస్సి 6,000 పోస్టులతో కూటమి ప్రభుత్వం ఈ 2024 ఎన్నికలకు 2 నెలల ముందు, అంటే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇష్యూ చేసింది, షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. కానీ ఎన్నికల
ముందు జరిగిన తతంగం కావడంతో ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తీసుకొచ్చి కూటమి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు దీనిపై ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తీసుకొచ్చి ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయించారు. దాంతో ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే 16,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి నిర్వహిస్తామంటూ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కార్యక్రమంలో భాగంగా గత ఏడాది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడింది ఏప్రిల్ నెలలో. ఆ తర్వాత సెప్టెంబర్ కల్లా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ కానీ పరీక్షల నిర్వహణ కానీ పూర్తయింది. కానీ ఇక్కడే పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా అర్హులైనటువంటి అభ్యర్థులకు కాకుండా అర్హులు కాని వారికి ఉద్యోగాలు ఇచ్చారనేది ఒక ఆరోపణ. అయితే జీవో నెంబర్ 4 అనేది హడావుడిగా రిలీజ్ చేసి నోటిఫికేషన్ వెలువడడానికి ఒక రోజు ముందు ఒక జీవో రిలీజ్ చేసి జీవో నెంబర్ 4 కొన్ని అదనపు క్రీడలు ముఖ్యంగా బ్రిడ్జ్ ఆట ఏదైతే ప్యాకెట్లో ఆడతారో ఆ ఆటను కూడా చేర్చారు. ముఖ్యంగా అదనంగా 30 ఆటలు రాష్ట్రంతో ఏమాత్రం సంబంధం లేని ఆటలను చేర్చారు. అది కూడా డిఎస్సి రాయకుండానే ఈ ఆటల్లో ప్రావీణ్యత ఉన్న వారికి నేరుగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేలా ఈ జీవోలో ఉన్నటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి. అంటే ఎలాంటి రిక్రూట్మెంట్ పరీక్ష లేకుండానే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు అనేది. సో ఆ తర్వాత మొత్తం ప్రాసెస్ మెరిట్ లిస్టు సెలక్షన్ ప్రాసెస్ అంతా ముగిసిన తర్వాత ఈ ఏడాది మే నెలలో జీవో నెంబర్ 23 అంటూ మరో జీవో రిలీజ్ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ జీవో నెంబర్ 23 ప్రకారం జీవో నెంబర్ 4ను అమెండ్ చేస్తూ ఈ జీవో నెంబర్ వచ్చింది. ఇందులో ఎలాగంటే ఒకవేళ అర్హతలు ఉన్నా సరే, అంటే స్పోర్ట్స్ కేటగిరీలో ముఖ్యంగా హారిజంటల్ రిజర్వేషన్స్ ఉన్నా సరే రిక్రూట్మెంట్ టెస్ట్ ఏదైతే ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుందో అది మాత్రం తప్పనిసరిగా రాయాలనేది జీవో నెంబర్ 23. అంటే మీకు కావలసినప్పుడు మీకు కావలసిన విధంగా మలుచుకోవడానికి జీవో నెంబర్ 4 రిలీజ్ చేసి ప్రాసెస్ అంతా ముగిసిన తర్వాత పని కానిచ్చిన తర్వాత జీవో నెంబర్ 23 పేరిట మరో అమెండ్మెంట్ జీవో రిలీజ్ చేస్తారా? ఇదొకటి. రెండవది మా హారిజంటల్ రిజర్వేషన్స్ 3% పెంచడం, బ్రిడ్జ్ ఆటను చేర్చడం, ఇలాంటి రకరకాల ఆరోపణలు. తర్వాత సెలక్షన్ లిస్టును అటు ఇటు తారుమారు చేయడం, స్పోర్ట్స్ కేటగిరీలో కొత్తగా రాష్ట్రానికి సంబంధం లేని ఆటలను చేర్చడం. సో ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ కూడా సరిగ్గా జరిగిందా అంటే అది లేదు. జిల్లాలో టాప్ 6 పొజిషన్లో ఉన్న వారికి కూడా ఉద్యోగం రాని పరిస్థితి. దీంతో పెద్ద ఎత్తున బాధితులు ఉద్యమిస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైనటువంటి ప్రచారాస్త్రంగా మలుచుకోవడమే కాకుండా ఆ బాధిత అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా అన్ని విధాల తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. సో ఈ అంశం నిజంగానే కూటమి ప్రభుత్వానికి డిఫెన్స్లో పడవేసింది. పెద్ద ఎత్తున దీనిపై రాష్ట్రంలో చర్చ నడుస్తోంది. ఇప్పుడు ముఖ్యంగా సోషల్ మీడియా సాక్షిగా అయితే పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. సో ఇటువంటి పరిస్థితిని సరిగ్గా కౌంటర్ చేయలేకపోయింది మంత్రివర్గంలో ఏ మంత్రి కూడా అనేది చంద్రబాబు నాయుడు నుంచి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అభ్యంతరం. అది కూడా తన కుమారుడి శాఖకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆయన సీరియస్ అయ్యారు. అయితే ఆ శాఖలో తప్పు జరిగితే మేమెందుకు భుజాన వేసుకుని మోయాలి అనే విధంగా వ్యాఖ్యలు చేసి అలిగి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారనేది ఇండైరెక్ట్గా హైలీ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ ద్వారా తెలుస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై అలిగారా? డిఎస్సి విషయంలో కూటమి పూర్తిగా డిఫెన్స్లో పడిందా? డిఎస్సి విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ విభేదించారా? ఈ రకరకాల ఆరోపణలు, రకరకాల వాదనలు, రకరకాల వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి నిన్నటి కేబినెట్ సమావేశం తర్వాత.